హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి బావ అయితే ఏదో వర్క్ ఉందని చెప్పి ఎయిర్పోర్ట్కి అయితే పోతా అని చెప్పిండు. నైట్ 10 o'clockకి అట్లా. సరేలే పోయి తొందరగానే వస్తాడు కదా అనుకున్నా, కానీ ఆడ ఎంతసేపు అవుతుందో తెలియదు నాన్న, 1 or 2 hours కావచ్చు అని చెప్పిండు. మళ్ళా తర్వాత ఇంటికాడ ఉంటే మీరు నాకు టెన్షన్ ఉంటుంది, అట్లా తిరిగినట్టు ఉంటుంది, మీరు కూడా రండి అని చెప్తే ఇంక మేము కూడా పోయినాం అనమాట, నేను రుతి పాప. అండ్ ఎక్కువ లాంగ్ కూడా ఏం లేదు, ఈ నుంచి ఒక 10 minutesలో పోతాం మనం బైక్ పైన. కింద అంకుల్ది బైక్ అయితే ఇప్పించుకొని మంచిగా పోయినాం అనమాట ముగ్గురం బయటికి. ఆడిపోయినప్పుడు ఒక లాంగ్ వీడియో తీద్దామని చూపిస్తా చూడండి. వీడియో చూసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్త చూసినట్టయితే ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ మన ఛానల్లో ఇంకా చాలా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఉన్నాయి అనమాట, అవన్నీ వెళ్ళి చూసేయండి. అట్లనే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి స్టార్ట్ చేయండి వీడియో. అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఈ నుంచి గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోయినాము. అన్ని హైవేలు ఉంటాయి అనమాట అటు సైడ్, రింగ్ రోడ్ల లాగా ఉంటాయి, మొత్తం 3-4 రోడ్స్ ఉంటాయి అనమాట. అందుకనే మేము ఎప్పుడు పోలేదు కదా బైక్ పైన, అందుకనే మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోయినాము. పోయేటప్పుడు ఎక్కువ తీయలే అనమాట, అందుకనే వీడియో. ఆడికి పోయిన తర్వాత తీసిన. రుతిపాప ఊకే బయటికి పోదాం అంటుందని మేము 9కి అట్లా స్టార్ట్ అయినాం అనమాట బయటికి. అండ్ 10కి ల్యాండ్ అవుతా అని చెప్పిండు అన్న ఎయిర్పోర్ట్ కాడ, వేరే బావ వాళ్ళ ఫ్రెండ్. అప్పటి వరకు ఏం చేద్దామని చెప్పి పార్క్కి తోలుకొని పోయిండు అనమాట. అట్లా వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని తోలుకొని పోయిండు. మేమైతే ఫస్ట్ డిన్నర్స్ తిని స్టార్ట్ అయినాం అనమాట ఇంటికాడ నుంచి. అట్లా వాకింగ్ చేసినాం కొద్దిసేపు. పార్క్ ఉంటుంది దగ్గరలోనే. ఆడికి పోయిన తర్వాత పిల్లలందరూ ఆడుకుంటుంటే కొద్దిసేపు హ్యాపీ ఫీల్ అయింది. తర్వాత ఫుట్బాల్ ఆడుతున్నారు అనమాట అన్న వాళ్ళు. ఆడుకోయి బాల్ ఇప్పియాలంట మేడంకి. ఇంకా మస్తు ఏడ్చింది, దానికోసం కూడా కొద్దిసేపు ఏడ్చింది రుతు పాప. నేను బావ అయితే ఇంకా జోలు పెట్టుకుంటూ కూర్చున్నాము అన్నే. కొద్దిసేపు ఒక 1/2 hour అట్లా టైం స్పెండ్ చేసినాము అన్నే. ఆ పార్క్కి దగ్గరున్న ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మంచిగా ఈవినింగ్ టైం రోజు వాకింగ్కి వెళ్తారంట. మంచిగా కూర్చున్నారు ఆడ అందరూ జోలు పెట్టుకుంటా, గ్రూపులు. మనం ఆర్మీలా ఎట్లా పోతాం క్వార్టర్స్లా పోతుంటాం కదా హర్తక్క, మేమందరం గుంపులు పోతుంటాం కదా సాయంత్రం పూట వర్క్ అంతా అయిపోయాక వాకింగ్ అట్లా పోతుంటాం కదా, అట్లా పోతుర్రు అనమాట. అండ్ ఈ హెల్మెట్ అయితే మొత్తం పోయింది, అయినా కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా హెల్మెట్ ఇటు సైడు, అందుకనే పెట్టుకున్నాం అనమాట. కొద్దిసేపు అయితే ఆ పార్క్లో కూర్చున్నాము. తర్వాత రుతుపాపని ఆడిపించడానికి అని కూడా దగ్గరికి పోయి ఆడిపించినాం అనమాట. జారుబండ అవన్నీ ఉంటే ఆడిపించినాం కొద్దిసేపు. తర్వాత ఆడికైతే పోయి వెయిట్ చేస్తున్నాం అనమాట. టర్మినల్ 2 దగ్గరికి వస్తా అన్నాడు ఆయన. ఆడికైతే పోయి చూస్తున్నాము, ఇంకెప్పుడు వస్తాడని ఆడ పోయి ఆపి చూస్తున్నాము. చాలాసేపు వెయిట్ చేసినాము బయటనే. తర్వాత ఇంకా బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళినాము. ఆడ బైక్ పార్క్ చేసి కొద్దిసేపు కూర్చున్న తర్వాత అప్పుడు వచ్చిండు అన్న. తర్వాత వాళ్ళ వర్క్ ఏదో కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు. అప్పటి వరకు నేను రుతిపాప అయితే మంచి ఏరోప్లేన్లను చూసుకుంటూ కూర్చున్నాం అనమాట. పైనకి ఎగురుతుంటే రుతిపాపనేమో కింద ఉన్న ఏరోప్లేన్లు పైనకి పో అని అంటుంది. పోవా ఏమైంది, సారీ అని చెప్తుంది ఏరోప్లేన్లకి. అట్లా రుతిపాపతో ఉంటే మస్తు టైంపాస్ అవుతుంది అనమాట మనకి, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఎంబడి వచ్చిరంటే ఇంకా సైలెంట్గా ఉంటుంది. అది ఎన్ని అవర్స్ అన్నా కానీ, ఎన్ని డేస్ అన్నా కానీ సైలెంట్గా ఉంటుంది. వాళ్ళ ముందర అసలు అల్లరే చేయదు, మాటలు రావు అన్నట్టు ఉంటుంది. ఈడ చూడండి బైక్ పార్కింగ్ ప్లేస్లలో ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి, అసలు ఫుల్ బండ్లు, బైకులు, కార్లు అన్నీ అట్లే ఉన్నాయి అనమాట, ఫుల్ ఉన్నాయి. అండ్ ఆడ ఒక చిన్న మందిర్ కూడా ఉండే అనమాట, మొక్కుకున్నాం మేము. ఇంక ఎయిర్పోర్ట్ దగ్గరికి పోగానే ఇంకా మనం ఎప్పుడు పోతామో ఇంటికి అన్నట్టుంది అనమాట. మొన్ననే వచ్చింది అయినా కూడా మళ్ళీ ఇంటికి పోవాలనిపిస్తుంది చూడండి మనకి, అట్లుంటుంది. అండ్ మనం పోయినా కూడా ఇంకా ఈసారి ఫ్లైట్కి ఏం లేదు, ఎందుకంటే రుతుపాపకు ఒక సీట్ వస్తుంది, మళ్ళీ మనకి ఎంత ఉందో ఫ్లైట్ టికెట్ ఆమెకు కూడా అంత అనమాట. అందుకనే ట్రైన్కి పోతాం ఈజీగా, మంచిగా బాగుంటుంది కదా ట్రైన్ జర్నీ కూడా. ట్రైన్లో అయితే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు బావతోటి, ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నా కూడా ఎప్పుడు బావ డ్యూటీలోనే ఉంటాడు కాబట్టి మేము ఎక్కువ ఉండము అనమాట బావతోటి. ఇంటికి వచ్చినప్పుడే 1 or 2 hours అట్లా ఉంటాడు, మళ్ళీ పోతాడు. ట్రైన్లో అయితే మంచిగా ఫుల్ డే మొత్తం మన దగ్గరనే ఉంటారు, 2 days మొత్తము. అదే ఒకవేళ ఫ్లైట్కి పోయినామంటే 1-2 గంటల్లో మన ఊరికాడ దిగుతాము. రుతు పాపకేమో ఫుల్ టికెట్, ఆమెనేమో ఆ సీట్లోనే కూర్చోదు, మన మీదనే కూర్చుంటుంది. ఎందుకు చెప్పండి, సీట్ బొక్క పైసలు బొక్క ఎందుకని మేమైతే ట్రైన్కి వద్దాం అనమాట. రుతుపాపకి 2 years దాటిన తర్వాత అట్లా ఫుల్ టికెట్ చేసినప్పటి నుంచి ఎక్కువ అయితే పోతలేము. నేను రుతి ఎప్పుడన్నా బావ దగ్గరకు వస్తే ఫ్లైట్కి వస్తాము, ట్రైన్ జర్నీ ఇద్దరమే చేయలేము కదా, అందుకనే
బావ మాతో పాటు వస్తున్నాడు అంటే ఇంకా పక్కా ట్రైన్ జర్నీకే ప్రిఫర్ చేస్తామన్నమాట ఎక్కువ. అండ్ ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది కదా, అందుకని బావ అట్లా తిప్పుకొద్దాం అని కూడా తోలుకోయిండు. మంచిగా ఎంజాయ్ చేసినాం నేను రుతు పాప. హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసినాం. 10కి పోయినాం మేము, ఎగ్జాక్ట్గా 10:30 వరకు అట్లా వెయిట్ చేసినాము. ఆ అన్న వచ్చి వర్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు 11 అయింది. ఇంటికి వచ్చే వరకు 11:20 అట్లా అయిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎట్లా అప్లై చేయాలి అని చేద్దాం అనుకుంటున్నా హెయిర్ వీడియోస్. మీరేమంటారు మరి? మీకు కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అవే పెడదాం అనుకుంటున్నా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడే కదా నాకు తెలిసేది ఎలాంటి వీడియోస్ చేస్తే నచ్చుతుంది వీళ్ళకు అని. ప్రాంక్సా లేదంటే డైలీ రొటీన్ వ్లాగ్సా, అట్లా ఏదో ఒకటి చెప్పండి, చేద్దాం పక్కా. నైట్ చాలా చీకటి అయింది కాబట్టి ఇంకా వీడియోకి ఎండ్ అయితే ఇవ్వలేదు, అందుకనే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.